ఓం శాంతి 21/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పటి వరకు మీరు వినిపించిన మాటలపై నడుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు నేరుగా వినిపించి తమ సమానము జ్ఞాన సంపన్నంగా చేస్తున్నారు. ప్రశ్న: మంచి పురుషార్థి పిల్లల గుర్తులేవి? వారి స్థితికి గల గాయనమేది? జవాబు: మంచి పురుషార్థి పిల్లలు తల్లి తండ్రులను, మమ్మ బాబాలను పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితంపై దయ చూపుకుంటూ, ఎందుకంటే ఆత్మ అని తెలుసుకున్నారు కనుక పూర్తి గమనం ఉంచుకుంటారు. కొద్దిగానైనా సమయాన్ని కేటాయించి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచంచలమైన స్థిరమైన స్థితి అని వారి స్థితికి గాయనం కూడా ఉంది. అలాంటి వారిని మహావీరులు అని అంటారు. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలము పాడుతుంది భోలానాథుడు ఇలాంటివి. భక్తి మార్గంలో మీరు కూడా పాడేవారు. ఇప్పుడు అదే భోలానాథుడు శివుడికి సన్ముఖంలో ఉన్నాము అని అర్థం చేసుకున్నారు మీరు. భోలానాథుడు అనే పదం భక్తి మార్గానికి చెందినది. జ్ఞాన మార్గంలోని పదము శివబాబా. అనాదిగా తయారై ఉన్న డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు సంగమయుగంలో తండ్రి వచ్చి మన చేయి పురుషార్థాన్ని తప్పకుండా చేయిస్తారు అని మీరు అర్థం చేసుకున్నారు. కల్పకల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారో కూడా బాబా రుజువు చేసి తెలియజేస్తారు. ఎవరు మొట్టమొదట అంటే ద్వాపరయుగంలో భక్తి ప్రారంభించారు, వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ సూర్యవంశీయులుగా అవుతారు. సత్యుగంలో కేవలం ఒక్క లక్ష్మీ నారాయణలే రారు. వారి రాజ్యం కూడా ఉంది కదా, దానిని దైవీ వర్ణం అని అంటారు. భారతదేశంలో దైవీ వర్ణం ఉండేది, ఇప్పుడు అసురీ వర్ణం ఉంది. ఇది సంగమయుగ సమయం. అసురీ వర్ణం నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. మహిమ చేయబడ్డ మహాభారత యుద్ధం కూడా ఇదే. కేవలం శివుడికి బదులుగా కృష్ణుడి పేరు వేశారు గీతలో. ఒక్క గీతను ఖండించడం వలన అన్ని శాస్త్రాలు ఖండించబడతాయి. ముఖ్యమైనది గీత విషయమే. గీతా పాఠశాలలు, గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి? గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించిన వారు ఇప్పుడు లేరు. ఏది ఉండి వెళ్ళిపోతుందో దాని గాయనం ఆ తర్వాత నడుస్తుంది. పిల్లలకైతే తండ్రి ప్రతిరోజు చాలా ప్రేమగా అర్థం చేస్తూ ఉంటారు. బాబా ప్రేమ సాగరులు అని పిల్లలకు తెలుసు. అందరికీ ప్రేమతో నేర్పిస్తారు. బాబా ఎప్పుడు కోపం చేసుకోరు అని పిల్లలకు తెలుసు. సదా ప్రేమతోనే అర్థం చేస్తూ ఉంటారు పిల్లలు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. భారతీయులైన మీరే వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు అని కూడా అర్థం చేయిస్తారు. మొట్టమొదట వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరు వస్తారు? ఎవరైతే కల్పకృతం వచ్చారో వారే. బాబా మీరు తప్ప మాకు సహాయం చేయువారు మరెవ్వరూ లేరు అని అంటారు. సంగమ యుగంలోనే బాబా క్షమిస్తారు కూడా. రావణ రాజ్యం, రామరాజ్యం ఇక్కడే ఉంటాయి అని పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యం, అందుకే రామరాజ్యాన్ని కోరుకుంటారు. మీరు శివబాబా అని అంటూనే బుద్ధి నిరాకారుడి వైపుకు వెళ్తుంది. నిరాకారుడిని స్మృతి చేస్తారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. అలాగని పరమాత్ముడే కూర్చొని వింటారు అని కాదు. డ్రామా అనుసారం, ప్లాన్ అనుసారంగా. ఈ డ్రామాలో ఎలా ఉంటే ఆ విధంగా. పతితులను పావనంగా చేసేందుకు నేను బ్రహ్మ శరీరంలో వస్తాను. మీ పిలుపులు విని రాను. భక్తి పూర్తి అయినప్పుడు నేను తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తూనే పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారో ఎక్కడ వ్రాయబడలేదు. మనుషులు కల్పం యొక్క ఆయువును తప్పుగా వ్రాసేశారు. ఇంటిలో మీ చిత్రాలు ఇవి ఉండాలి. వీటిని రోజు చూస్తూ వీరు బాబా, వీరు బ్రహ్మ బాబా, ఇది వారసత్వము, స్వర్గం యొక్క ఆస్తి, ఇలా గుర్తు చేసుకోవాలి. తండ్రి చెప్తారు, పిల్లలారా సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మీ మలినాలన్నీ తొలగిపోతాయి.
ఈ యుక్తి బాబానే అర్థం చేయిస్తారు. ఈ బాబా కూడా చెప్తారు, బ్రహ్మ బాబా. నేను కూడా పురుషార్థం చేస్తాను. పిల్లలు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నతి పొందాలి. ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారత యుద్ధం సమీపంలో నిలిచి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. దాని కొరకు యుద్ధం తప్పకుండా ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అవసరం. ఈ విషయాలు పిల్లలు మర్చిపోరాదు. ఇది కలియుగ గాఢాంధకార సమయం. ఎంతమంది మనుషులున్నారో అందరూ తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. వారి 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇది సహజం. మిగిలిన ధర్మాలన్నీ తప్పక వినాశనం అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ఏకధర్మ స్థాపన తప్పకుండా జరుగుతుంది. తండ్రి సర్వుల సద్గతి దాత. తండ్రి నుండే పిల్లలకు ఆస్తి లభిస్తుంది. మేము ఈ చదువును భవిష్య 21 జన్మల కొరకు చదువుతున్నాము అని పిల్లలకు తెలుసు. భగవాను వాచ, నేను మిమ్మలను చదివించి 21 జన్మల వారసత్వానికి అధికారులుగా చేస్తాను. సూర్యవంశము, చంద్రవంశముల స్థాపన ఇప్పుడు జరుగుతుంది. ఎవరు ఎంత పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. కనుక శివబాబా చెప్తారు, బ్రహ్మబాబా మమ్మాను అనుసరించండి. వీరిని సూక్ష్మవతనము వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజా మహారాణులుగా అవుతాము అని మిమ్ములను మీరు కూడా చూసుకుంటారు. వైకుంఠ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. భారతదేశం ఒకప్పుడు వైకుంఠంగా ఉండేది, కృష్ణపురిగా ఉండేది అని అందరూ అంగీకరిస్తారు. ఇది కంసపురం, రేపు కృష్ణపురంగా అవుతుంది. రాత్రి పరివర్తనై పగలగా అవ్వనున్నది అని మీరు తెలుసుకున్నారు. అర్ధకల్పం అనంతమైన పగలు అంటే 2500 సంవత్సరాలు. జ్ఞాన మార్గం అంటే ఆత్మాభిమాని స్థితిలో దేవతలుగా ఉన్నాం. అర్ధకల్పం అనంతమైన రాత్రి. ద్వాపర కలియుగాలు దేహాభిమానంలో అజ్ఞానంలో ఉన్నాం. అంధకారంలో ఎదురు దెబ్బలే తింటూ ఉన్నారు. బ్రహ్మరాత్రి అనగా బ్రాహ్మణులకు రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు. భారతదేశం పవిత్ర రాజస్థానంగా ఉండేది. తర్వాత అపవిత్ర రాజస్థానంగా అయింది అని కూడా పిల్లలకు తెలుసు. భారతదేశం సదా రాజస్థాన్గానే ఉండినది. రాజ్యం నడుస్తూ వస్తుంది. ఇతర ధర్మాల వారి రాజ్యం ప్రారంభం నుండి ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వారు నిరాకార జ్ఞానసాగరులు, సుఖసాగరులు. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుంది అని మీకు తెలుసు. మీ పురుషార్థంలోనే ఆలస్యం ఉంది. ఎవరెంత ప్రయత్నం చేస్తే ఎంతమందికి మార్గాన్ని చూపిస్తే అంత పొందుతారు. బాబా చెప్తారు, తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఎంత సహజం. లౌకిక తల్లి తండ్రిలో ఒకవేళ జ్ఞానంలో ఉన్నట్లయితే పిల్లలను కూడా తమ సమానంగా చేసుకోవాలి. తల్లిదండ్రులు సత్యమైన సంపాదన చేసుకుంటున్నప్పుడు పిల్లల చేత కూడా సత్యమైన సంపాదన చేయించాలి. కొంతమంది పిల్లలు మంచివారుగా ఉంటారు. మేము ఆత్మిక చదువును అభ్యసించి ఇంటింటికి సందేశాన్ని ఇస్తాము అని చెప్తారు. తండ్రి కూడా నేను సందేశకుడను, మెసెంజర్ను, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే సందేశాన్ని మీకు ఇస్తాను అని అంటారు. తండ్రి కూడా నేను సందేశకుడను, మెసెంజర్ను, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే సందేశాన్ని మీకు ఇస్తున్నాను అంటారు. ఇతర ధర్మస్థాపకులు కేవలం వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని నేను అందరికీ సందేశముని ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రపంచం నివాస యోగ్యంగా లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. మీరు పావనంగా ఒకప్పుడు ఉండేవారు. రావణుడు అనగా వికారాలు మళ్ళీ మిమ్మల్ని పతితులుగా చేశాయి. నేను మళ్ళీ పావనంగా చేసేందుకు వచ్చాను. ఇక కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవన్నీ పడినప్పుడు ఇదే ఆ మహాభారత యుద్ధము అని అర్థం చేసుకుంటారు. కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటాడు. కానీ గీత భగవంతుడు కృష్ణుడు అని వారు భావిస్తారు. ఇది ఎంత పెద్ద పొరపాటు.
తికమక చెందకుండా ఉండినట్లయితే భగవంతుడు రావాల్సిన అవసరమేముంది? భక్తి మార్గానికి బూల్ బులయ్య మరపింపచేసే ఆట అని చెప్తారు. ఇప్పుడు తండ్రి నన్ను స్మృతి చేయడం ద్వారా అన్ని తప్పులు సమాప్తమైపోతాయి అని చెప్తున్నారు. మొదట స్వయాన్ని దేహము అని భావించేవారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారు. పిల్లలారా, దేహి అభిమానులుగా అవ్వండి అనే హెచ్చరికను తండ్రియే ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. అక్కడ సెంటర్లలో పిల్లలు కూర్చొని శివబాబా ఇలా చెప్తారు అని అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ మధుబన్లు అయితే నేను నేరుగా ఆత్మలతోనే కూర్చొని మాట్లాడతాను. డైరెక్ట్గా శివబాబానే ఈ విషయం చెప్తూ ఉన్నారు. తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది గొప్ప కళ్యాణకారి మేళ కలయిక. నిరంతరము నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. మనము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. ఏ వికర్మలు చేయరాదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే 100 రెట్లుగా అది పెరిగిపోతుంది. ఒక తప్పుకు 100 శిక్ష. మాయ వికర్మలు చేయిస్తుంది. దానిపై విజయం పొందాలి. అందుకే మహావీరుడైన హనుమంతుడి కథ ఉంది. మీరు హనుమంతులు మహావీరులు కదా. మనము తండ్రి వారిగా అయ్యాము. మాయ చేతిలో ఓడిపోము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా వికర్మ జీతులుగా అవుతాం. అలా అవ్వకుంటే పదవి భ్రష్టం చేసుకుంటారు. ఎవరు పురుషార్థం చేసే పిల్లలుగా ఉంటారో వారు తమ జీవితంపై దయ చూపుకుంటారు. ఏమి జరిగినా స్మృతి యాత్రలో ఉంటారు. అచల్గా స్థిరంగా ఉంటారు. వినాశనం జరగాల్సిందే. అందరి చిన్నాన్నలు, పెదనాన్నలు, మామలు, గురువులు, సాధువులు అందరూ సమాప్తమైపోతారు. నేను మిమ్ములను తీసుకెళ్తాను అని సద్గురువైన తండ్రి చెప్తూ ఉన్నారు. మనుషులు పూర్తి అంధకారంలో ఉన్నారు. శివబాబా మనలను జతలో తీసుకెళ్తారు అని మీకు తెలుసు. మృత్యువు కబలించింది అని చెప్తారు కదా. కానీ నేను మిమ్మలను శాంతిధామానికి తీసుకెళ్తాను. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మృత్యువు తీసుకెళ్లదు. ఆత్మ వెళ్లాల్సి ఉంటుంది. మిమ్మలను వాపస్ తీసుకెళ్లేందుకు నేను స్వయంగా వచ్చాను. తండ్రి చంపేందుకు వచ్చారా? లేదు. మీరు పాత శరీరాలను వదిలేయాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు 5 తత్వాలు కూడా తమో ప్రధానం అయిపోయాయి. అందుకే శరీరం కూడా అలాగే తయారవుతుంది. అక్కడ సతో ప్రధానమైన తత్వాల ద్వారా మీ శరీరం కూడా సుందరంగా తయారవుతుంది. తండ్రి చెప్తారు, నేను మళ్ళీ సత్యుగ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. మీరే 84 జన్మలు అనుభవించారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇతరులెవ్వరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీ దేవత ధర్మం వారైనటువంటి మీరు అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచంగా ఎలా అయ్యారో మీకు తెలుసు. తండ్రి కల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. వినాశనం సమీపంలో నిల్చొని ఉంది. స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా అర్హులుగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే అర్హులుగా అవ్వాలి. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా మీరు ఎలా వస్తారు? ఎంత అద్భుతం! ఇలా మాట్లాడుకోండి. గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. కానీ ఇప్పుడు తండ్రి సన్ముఖంలో మాట్లాడుతున్నారు అని మీకు తెలుసు. అవి భక్తి మార్గంలో వినిపించిన మాటలు. ఇప్పుడు ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు. ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి మిలనం చేస్తారు, కలుస్తారు. పిల్లలు తండ్రితో ఎంత ప్రేమగా కలుస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు కనుక ఇతడితో కలుస్తున్నప్పుడు శివబాబాను స్మృతి చేసి కలవండి అని బాబా సదా చెప్తారు. మనుషులకి ఏమీ తెలియదు. తెలుసుకున్న మీరు కూడా నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు. దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. బాబా నేను మీ వాడినైపోయాను అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. స్త్రీ పురుషులు ఇరువురి ఆత్మలు కూడా అంటాయి. కానీ శరీరంలో ఉన్న కారణంగా పురుషుడు మీ వాడిగా అయ్యానని చెప్తాడు.
స్త్రీ మీ దానిగా అయ్యాను అని చెప్తుంది. బాబా, మేం మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం, పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు. స్మృతి చేయకుంటే ఆత్మలో తుప్పు, వికారాల తుప్పు వదలదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు. సత్యుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతులు, సంపత్తులతో కూడిన రాజ్యం 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గ రచయిత అయిన తండ్రి తన వారసత్వమును తప్పకుండా ఇస్తారు. దూరంగా బ్రహ్మతత్వంలో నివసించే పరంపిత పరమాత్ముడి కొరకు చింత ఉండేది అని గానం కూడా చేస్తారు. తండ్రి ఒకే ఒక్కసారి కల్పానికి ఇక్కడికి వస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కొందరు అర్థమే చేసుకోరు. పోను పోను కొద్దిగా యుద్ధం ప్రారంభమైతే కళ్ళు తెరుస్తారు. వాస్తవంలో ఈ యజ్ఞం రచింపబడింది. ఈ యజ్ఞం గురించి ఎవ్వరికీ తెలియదు. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించింది వినాశనం కొరకే. మనుషులు వినాశనం జరగకూడదు, శాంతి కలగాలి అని యజ్ఞాన్ని రచిస్తారు. కానీ రహస్యం తెలిసినందున తండ్రి యజ్ఞాన్ని రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏమవుతుందో వారికి తెలియదు. ఇప్పుడు మీరు పూర్తి సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసుకున్నారు. అందరి అనంతమైన జన్మ కథను తెలుసుకున్నారు. పరంపిత పరమాత్ముడి జీవిత కథను మేము తెలియజేస్తాము అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. అందరూ పరమాత్ముడినే పిలుస్తారు కదా. క్షణ క్షణము స్మృతి చేస్తారు. భగవంతుడి బిడ్డను ఇచ్చారు, ఇది చేశారు, ఇలా చెప్తారు కదా. ఎవరి వస్తువు అది వారు తీసుకున్నారు అని కొందరు అనుకుంటారు. ఇలాంటి బుద్ధివంతులైన వ్యక్తులు కొద్దిమందే ఉంటారు. అనేక రకాలైన మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కనుక వారినే స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి అధికారులుగా అవుతారు, స్వర్గం వైకుంఠానికి. మీరు సత్యుగం నుండి కలియుగ అంతం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. బాబా బుద్ధిలో ఎలా ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది కనుక వారిని జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి. మాయ క్షణ క్షణము వచ్చి డోలాయమానంగా చేయరాదు. పూర్తి దుర్బలురుగా అవ్వరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే వాడిపోతారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తూ ఉన్నారు. సమయము సమీపానికి వచ్చినప్పుడు మా పురుషార్థం పూర్తి అయింది, అంతిమ సమయం వచ్చేసింది అని మీరు గమనిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును అభ్యసించి సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఇతరులతోనూ చేయించాలి. ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. చిన్న చిన్న విషయాలకు కూడా బలహీనంగా కాకూడదు. స్థితిని అచంచలంగా చేసుకోవాలి. వరదానము, జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా తమ అదృష్టాన్ని మేల్కొల్పే సదా సఫలత మూర్తభవ. ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకొని పురుషార్థం చేస్తారో వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించడం కూడా అదృష్టానికి గుర్తు. నాలెడ్జ్ఫుల్గా అవ్వడమే అదృష్టాన్ని మేల్కొల్పే సాధనం. జ్ఞానము కేవలము రచయిత మరియు రచనలది మాత్రమే కాదు. కానీ నాలెడ్జ్ఫుల్ అనగా ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో జ్ఞానస్వరూపులుగా తెలివైనటువంటి వారిగా. బాబా ఎలా చెబితే సంకల్పాలు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి, కర్మలు ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి, అలా నడిపించే వారిని జ్ఞానస్వరూపులు అంటారు. అప్పుడే సఫలతామూర్తులు విజయీలు అవుతారు. ఒకవేళ పురుషార్థం సరి అయినదిగా ఉండి కూడా మీకు అక్కడ సఫలత కనిపించకపోతే అది అసఫలత కాదు,
అది అపజయం కాదు, పరిపక్వతకు సాధనము అని భావించాలి. స్లోగన్: న్యారాగా భిన్నంగా అయ్యి మీరాత్మ వేరుగా భావించి కర్మేంద్రియాలతో కర్మ చేయిస్తే కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని సహజంగా చేయగలరు. అవ్యక్త సూచన జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎప్పుడు యోగంలో కూర్చుంటారో అప్పుడు సెకండ్లో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. అన్నింటినీ ఏది గుర్తు రాకుండా లోపల ఇముడ్చుకోవాలి. సేవ యొక్క సంకల్పాలు కూడా, సేవను గురించి కూడా, ఇది కూడా బాబా గురించే కదా అని అనుకొని చేయకూడదు. అవి కూడా ఇమిడిపోవాలి. ఎంత శక్తి ఉండాలి అంటే స్టాప్ అంటూనే వెంటనే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, డీలా బ్రేక్ కాదు. అన్న తర్వాత ఎప్పుడో ఆగిపోతాయి. లేదు అనుకుంటూ ఉన్నారు, ఇంకొక వైపున ఇంకొకటి గుర్తొస్తుంది, అలా డీలా కాదు. ఒకవేళ 1 సెకండుకు బదులు ఎక్కువ సమయం పడితే ఇముడ్చుకునే శక్తి మీ లోపల బలహీనంగా ఉంది అని అంటారు. అచ్చా, ఓం శాంతి.